ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషనగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో 7th హౌస్లో కనుక రాహు ఉన్నట్టయితే ఎటువంటి వైవాహిక సమస్యలు ఉంటాయి, ప్రేమ వివాహాలు ఎటువంటి సమస్యలు ఉంటాయి అనేవి తెలుసుకుందాము. ప్రధానంగా 7th హౌస్లో రాహు ఉన్నప్పుడు కొద్దిగా వైవాహిక సమస్యలు ఉండేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇది ప్రాబ్లమెటిక్ ప్లేస్మెంట్గానే చూడాలి వివాహానికి సంబంధించినటువంటి విషయాన్ని అనలైజ్ చేసేటప్పుడు. అయితే రాహు 7th హౌస్లో ఉన్నప్పుడు 7th లార్డ్ కనుక అంటే సప్తమాధిపతి కనుక బలంగా పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే వారి యొక్క వైవాహిక జీవితంలో చాలా తక్కువ మినిమం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఇదొక సాధారణమైనటువంటి సూత్రంగా ఇప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక 7th హౌస్లో రాహు ఉన్నప్పుడు ఎంత వైవాహిక సౌఖ్యం ఉన్నా కానీ కొద్దిగా గొప్ప కొంచెం సమస్యలు అనేవి ఉంటాయి. అయితే వారి యొక్క మ్యారేజ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. 7th హౌస్లో రాహు ఉన్నప్పుడు రాహు మహాదశ యొక్క ఫలితాలని అనలైజ్ చేసేటప్పుడు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే 7th హౌస్లో రాహు ఉన్నప్పటికీ కూడా రాహు మహాదశ అనేది నడుస్తూ ఉండాలి ఈ ఫలితాలు రావాలంటే, లేదా రాహు యొక్క రాశ్యాధిపతి యొక్క దశ అయినా నడుస్తూ ఉండాలి. సాధారణంగా సప్తమంలో రాహు ఉన్నప్పుడు ఈ రాహు ఫారిన్కి సంబంధించినటువంటి ప్లానెట్, సంప్రదాయానికి విరుద్ధంగా ఉండేటువంటి గ్రహం కాబట్టి అన్కన్వెన్షనల్ మ్యారేజ్, అన్కన్వెన్షనల్ లవ్ మ్యారేజ్, అందులోనూ ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ ఇటువంటి మ్యారేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేదా అమ్మాయి కంటే అబ్బాయి తక్కువ వయసు అయి ఉండడము, ఇద్దరు సమానమైన వయసు కలవాళ్ళు అయి ఉండడము, లేదా ఒక డైవర్సీని కానీ విడోని కానీ పెళ్లి చేసుకోవడము ఇటువంటివి ఉంటాయి రాహు సప్తమంలో ఉన్నప్పుడు. అయితే కేవలం సప్తమంలో రాహు ప్లేస్మెంట్ని ఆధారం చేసుకుని ఇటువంటి ఫలితాలు మనం చెప్పకూడదు. ఇవన్నీ కూడా రాహు సప్తమంలో ఉండి ఇవ్వగలిగేటువంటి ఫలితాలు. అటువంటి కాంబినేషన్స్ బలంగా ఉండి ఆ దశలు నడుస్తున్నప్పుడు ఆ ఫలితాలు మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే రాహు సప్తమంలో ఉన్నప్పుడు ఇటువంటి వైవాహిక ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేది మాత్రం మనం ఎప్పుడు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా రాహు మహాదశ నడుస్తున్నప్పుడు ఈ ఫలితాలు యాక్టివేట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఒక్కొక్కసారి రాహు సప్తమంలో ఉన్నప్పుడు విదేశంలో ఉన్నటువంటి వ్యక్తితో కూడా వివాహం అవడం అనేది కూడా మనం చూడొచ్చు. ఇక సప్తమంలో రాహు ఉన్నప్పుడు సాధారణంగా నెగిటివ్ రిజల్ట్స్ ఏముంటాయని కనుక చూసినట్టయితే వివాహం అయిన తర్వాత వారి యొక్క జీవితంలో ఎక్కువగా వారిద్దరి మధ్య అపార్థాలు చోటు చేసుకుంటూ ఉండడము, చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఇద్దరి మధ్య తగాదాలు, ఘర్షణ, క్వారల్స్ అంటాము, ఇవన్నీ వస్తూ ఉండడము, అదేవిధంగా ట్రబుల్డ్ మ్యారీడ్ లైఫ్ అనేది ఉంటుంది. రవితో కనుక కలిసి సప్తమంలో రాహు ఉన్నట్టయితే 2 వివాహాలకి 2 మ్యారేజెస్కి అవకాశం ఉంటుంది. డైవర్స్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇన్లాస్తో సమస్యలు, అత్తగారింట్లో వాళ్ళతో సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి సప్తమంలో రాహు ఉన్నట్టయితే. సప్తమంలో రాహు ఉండి పాపగ్రహాలు కూడా రాహుతో కలిసి సప్తమంలో ఉన్నట్టయితే వివాహం అయిన తర్వాత అత్తమామలతోనూ, బావమరుదులతో, ఆడపడుచులతో ఇలాగ కొంత డిస్టర్బెన్సెస్, ఘర్షణ వైఖరి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ప్రేమ వివాహం విషయానికి వచ్చినట్టయితే ఎప్పుడైతే రాహు సప్తమంలో ఉండి పంచమాధిపతులతో రిలేషన్లో ఉంటారో, లేదా ఉదాహరణకి 5th లార్డ్ 7th లార్డ్ కలిసి 7th లో ఉండడం రాహుతో, ఇటువంటి పరిస్థితిలో కనుక ఉన్నట్టయితే లవ్ మ్యారేజ్ అయిన తర్వాత చాలా సమస్యలు ఉంటాయి వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో. అంటే మ్యారేజ్ అయిన తర్వాత పేరెంట్స్తో కొంత గ్యాప్ పెరగడము, వారి మధ్య రిలేషన్ అనేది కొంతవరకు తగ్గడము, మాట పట్టింపుల వలన ఇటువంటి సమస్యలు ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అత్తమామలతో కూడా రిలేషన్ అంతంత మాత్రంగా ఉండడము, వారి మధ్య కొంతవరకు ఆ గ్యాప్ ఏర్పడి మనస్పర్ధలు ఎక్కువగా ఉండడం, ఇటువంటి వాతావరణం ఉండడానికి అవకాశం ఉంటుంది. సప్తమంలో రాహు ఉన్నప్పుడు సప్తమాధిపతి కనుక నీచలో ఉన్నట్టయితే, నీచ స్థానంలో కనుక ఉన్నట్టయితే మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు కూడా ఏదో రకమైనటువంటి సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. గృహ సౌఖ్యం అనేది తక్కువగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఎక్కువ అపార్థాలు, మనస్పర్ధలు, మాట పట్టింపులు, వీటి వల్ల చికాకులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అదేవిధంగా 7th లార్డ్ ఉచ్చలో ఉన్నప్పుడు కూడా రాహు 7th లో ఉండి 7th లార్డ్ ఉచ్చలో ఉన్నట్టయితే, ఉదాహరణకి ప్రేమ వివాహం విషయం తీసుకున్నట్టయితే చాలా త్వరగా వాళ్ళు ప్రేమలోకి ఎంటర్ అయ్యి అంతే త్వరగా వివాహం చేసుకోవడము, పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకుని ఆ తర్వాత వారికి దూరం అవడము, ఆ విధంగా మానసికంగా ఎక్కువగా ఒత్తిడికి గురవడము, ఇటువంటి రిజల్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కొంత దూకుడు చర్యల ద్వారా
వారి యొక్క వివాహం తర్వాత ఎమోషనల్గా చాలా లోన్లీనెస్ని ఫీల్ అవ్వడము, ఇలాంటి రిజల్ట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక 7th లార్డ్ కంబస్ట్ అయినట్టయితే, అంటే అస్తంగత్వం కనుక చెందినట్టయితే, రాహు సప్తమంలో ఉండి సప్తమాధిపతి అస్తంగత్వం చెందినప్పుడు కూడా వివాహ జీవితంలో ఎక్కువగా ఘర్షణ వైఖరి, కుటుంబ సభ్యుల మధ్య కొట్లాటలు కావచ్చు, మాట పట్టింపులు ఇలాంటివి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాహు సప్తమంలో ఉన్నప్పుడు దుస్థానాధిపతులతో కనుక కలిసి ఉన్నట్టయితే, అంటే 6th లార్డ్తో కానీ 8th లార్డ్తో కానీ 12th లార్డ్తో కానీ రాహు కలిసి సప్తమంలో కనుక ఉన్నట్టయితే వైవాహిక జీవితంలో ఎప్పుడూ కూడా చాలా సమస్యలుండి వారు నిరంతరం కూడా మానసికంగా ఒత్తిడిని ఫీల్ అవుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య కొంతవరకు సఖ్యత ఉన్నా కానీ కుటుంబ సభ్యుల వల్ల చాలా తగాదాల్లోకి ఎంటర్ అవ్వాల్సి రావడము, మాట పడ్డము, వారికి మానసికంగా ఎంతో ఒత్తిడి అనేది వాళ్ళు ఫీల్ అవుతూ ఉండడము, ఇటువంటి వాతావరణంలో వారి యొక్క వైవాహిక జీవితం ఉంటుంది. ముఖ్యంగా రాహు మహాదశ 18 సంవత్సరాలు కూడాను. ఇక ఒక్కొక్క గ్రహంతో రాహు కలిసినప్పుడు 7th హౌస్లో ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం ఉంటుంది. రవి రాహులు కనుక కలిసి 7th హౌస్లో ఉన్నట్టయితే ఇది డైవర్స్ను సూచించేటువంటి కాంబినేషను. ఇది దుస్వభావ రాశిలో కనుక ఉన్నట్టయితే 2 మ్యారేజెస్ కూడా అవుతాయి. అలాగే ఈగో డామినేషన్ వలన ఎక్కువగా వైవాహిక సమస్యలు అనేవి తలెత్తుతూ ఉంటాయి. అంటే పార్ట్నర్ యొక్క ఈగో వలన వీళ్ళకి ఎక్కువగా మానసికంగా చాలా ఇబ్బందికరంగా ఉండి అది స్లోగా డైవర్స్ వైపుకి దారితీయడము. కొన్ని సందర్భాల్లో ఈ ప్లేస్మెంట్ స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే మ్యారేజ్ అయిన 3 monthsలోనే డైవర్స్కి అప్లై చేయడం కూడా మనం చూడొచ్చు. రవి రాహువుల కలయిక సప్తమంలో అనేది కొంతవరకు మానసిక సమస్యలు ఎక్కువగా, వైవాహిక సమస్యలు, దానివల్ల మానసిక సమస్యలు, ఈగో ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువగా ఇచ్చేటువంటి కాంబినేషన్ ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. త్వరగా వాళ్ళు విడాకుల వైపుకి అడుగులు వేస్తారు. ఇక చంద్రరాహుల కలయిక సప్తమంలో కనుక్కున్నట్టయితే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. పార్ట్నర్ తనను అర్థం చేసుకోవట్లేదు అనేటువంటి భావన వలన ఎక్కువగా మానసికంగా ఒత్తిడికి లోనవడము, ఇటువంటి వాతావరణం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక కుజరాహుల కలయిక 7th హౌస్లో ఉన్నట్టయితే ఇది చాలా అగ్రెసివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషను. ఎక్కువ ఘర్షణ వైఖరి, వైలెంట్ ఇన్సిడెంట్స్. ఉదాహరణకు అమ్మాయిలకే కనుక ఇలా ఉన్నట్టయితే భర్త చేయి చేసుకోవడము, దానివల్ల చాలా మానసికంగా ఒత్తిడికి గురవడము, చాలా సఫరింగ్ అనేది అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది కుజరాహువుల కలయిక సప్తమంలో ఉన్నట్టయితే. ఇంకా బుధరాహువులు కనుక సప్తమంలో ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా వారిద్దరి మధ్య ఆలోచనల్లో భేదం ఉండడము, ఏ విషయం మీద ఏకాభిప్రాయం లేకపోవడము, దానివల్ల ఇద్దరి మధ్య కూడా ఎప్పుడూ తరచూ ఈ ఈగో క్వారల్స్ అనేవి వచ్చి మానసికంగా ఎక్కువ ఘర్షణ వైఖరిని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉండడము, ఇటువంటి ఒక వాతావరణం ఉంటుంది బుధరాహువులు కనుక కలిసి సప్తమంలో ఉన్నట్టయితే. బంధువులతో కూడా ఎప్పుడూ కూడా సఖ్యత లేకపోవడము, వాళ్ళతో మంచి రిలేషన్స్లో లేకపోవడము, ఇటువంటి సమస్యలు ఉంటాయి. ఇక బుధరాహువులు సప్తమంలో కలిసి ఉన్నట్టయితే వచ్చిన జీవిత భాగస్వామికి కొంత మ్యారేజ్ అయిన తర్వాత ఈ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక కొంత సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక గురు రాహువులు కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే, సప్తమంలో ఉన్నట్టయితే వచ్చినటువంటి జీవిత భాగస్వామి యొక్క ఈగో వలన వీరికి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉండడము, దానివల్ల ఇద్దరి మధ్య గ్యాప్ ఎక్కువ పెరుగుతూ ఉండడము, ఇటువంటి సమస్యలతో వారి వైవాహిక జీవితం చాలా నిర్లిప్తంగా స్తబ్దతగా ఉండడము, ఇటువంటి ఒక వైఖరి అనేది ఉంటుంది. ఇక శని రాహులు శుక్రరాహులు కనుక కలిసి సప్తమంలో ఉన్నట్టయితే, శుక్రుడు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది. కానీ ముఖ్యంగా ఆడవారి విషయంలో కనుక ఇలా ఉన్నట్టయితే భర్తకి వేరే స్త్రీలతో పరిచయాలు, దానివల్ల వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఇవి ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక శని రాహువుల కనుక సప్తమంలో ఉన్నట్టయితే వచ్చేటువంటి లైఫ్ పార్ట్నర్ కొంత అనారోగ్య సమస్యలు ఉండడము, అది ఎక్కువ దీర్ఘకాలికమైనటువంటి సమస్యగా ఉండడము, కుటుంబ సభ్యుల మధ్య కూడా కొంతవరకు సఖ్యత తక్కువగా ఉండడము, ఇటువంటి సమస్యలతో బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా రాహు కనుక రవి యొక్క ఇంట్లో, కుజుడు యొక్క ఇంట్లో ఉన్నట్టయితే అది సప్తమం అయ్యి వైవాహిక సమస్యలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉండేటువంటి ప్లేస్మెంట్ అది. సాధారణంగా సప్తమంలో కనుక రాహు ఉన్నట్టయితే వచ్చేటువంటి పార్ట్నర్ చాలా గ్రీడీ పర్సన్ అయి ఉంటారు. అంటే జీవితంలో చాలా ఉన్నత స్థానానికి చేరుకోవాలనేటువంటి ఒక తపన పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి అయి ఉంటారు. దానివల్ల ఈ జాతకుడికి కొంత ఇబ్బంది అనేది ఎదురవుతూ ఉంటుంది. వారి యొక్క స్వతంత్ర భావాల వలన వారి జీవితం వారికి ఇష్టం వచ్చినటువంటి ధోరణిలో
నడపాలి అనేటువంటి ఒక ఆలోచన వల్ల వీరు ఎక్కువగా కొంత మానసికంగా డిస్టర్బెన్స్కి గురవుతూ ఉంటారు. అయితే ఈ సప్తమం అనేది లగ్నం నుంచి, ఆరుట లగ్నం నుంచి, దారపాదం నుంచి, ఉపపాదం నుంచి కూడా చూడడం అనేది మంచిది వైవాహిక సమస్యలు మనం అనలైజ్ చేసేటప్పుడు. అలాగే దారపాదంలో, ఉపపాదంలో రాహు ఉండడం కూడా 7th హౌస్లో రాహు ఉన్న ఫలితాలనే ఇస్తాడు. అలాగే రాహు దారకారక ప్లానెట్తో కలిసి ఉన్నట్టయితే ఏ స్థానంలో ఉన్నా కానీ కొంతవరకు ప్రాబ్లమెటిక్ రిజల్ట్స్ అనేది ఇస్తాడు. ఇక రాహువు జ్ఞాతికారక గ్రహంతో కలిసి సప్తమంలో ఉన్నట్టయితే ఎక్కువగా మానసిక సమస్యలు, వైవాహిక సమస్యలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా 7th హౌస్లో రాహు అనేది చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఇచ్చినటువంటి ప్లేస్మెంట్గానే మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఒక్కొక్క కలయిక ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లమ్ని ఇస్తుంది. ఉదాహరణకి 7th లార్డ్ లేదా 5th లార్డ్ చంద్రుడు కానీ బుధుడు కానీ అయినట్టయితే వారి యొక్క లవ్ అలాగే మ్యారేజ్లో ఎన్నో ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. ఉదాహరణకి వృషభ లగ్నం తీసుకున్నట్టయితే వృషభ లగ్నానికి 5th లార్డ్ బుధుడు, పంచమాధిపతి బుధుడు, సప్తమాధిపతి కుజుడు. ఇటువంటి వృషభ లగ్నానికి రాహు 7thలో ఉండి బుధుడు కుజుడు కూడా 7th హౌస్లో ఉన్నట్టయితే ఉదాహరణకి ఎక్కువగా మ్యారేజ్ అయిన తర్వాత లవ్ అనేది వారికి మ్యారేజ్కి దారి తీసినప్పటికీ కూడా, ఆ లవ్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా మ్యారేజ్ తర్వాత చాలా డిస్టర్బెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడము, వారు యాక్సెప్టెన్స్ అనేది లేకపోవడము, అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ వారు యాక్సెప్ట్ చేయలేకపోవడము, దానివల్ల వీరు ఒంటరిగా బతకాల్సి రావడము, ఆ ఫీలింగ్ అనేది వీళ్ళకి ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీనలగ్నం తీసుకున్నట్టయితే 5th లార్డ్ చంద్రుడు అవుతాడు, 7th లార్డ్ బుధుడు అవుతాడు. ఇటువంటి మీనలగ్నానికి 7th హౌస్లో అంటే కన్యలో కనుక బుధ చంద్రులు కలిసి రాహుతో ఉన్నట్టయితే అప్పుడు కూడా ఎక్కువగా మూడ్ స్వింగ్స్, మ్యారేజ్ తర్వాత చాలా మానసికంగా కృంగిపోవడము, కృంగిపోయేటువంటి సంఘటనలు జరగడము, ఇటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. శుక్రుడితో కూడా ఒక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ని ఇస్తాడు రాహువు ఈ పంచమ సప్తమ సంబంధం కనుక కలిగి ఉన్నట్టయితే. ఉదాహరణకి వృశ్చిక లగ్నాన్ని తీసుకున్నట్టయితే పంచమాధిపతి గురువు, సప్తమాధిపతి శుక్రుడు, వీరిద్దరి కలయిక కూడా మ్యారిటల్ హ్యాపీనెస్కి అంత మంచి కలయిక మనం చూడలేము. ఇటువంటి వృశ్చిక లగ్నాన్ని కనుక ఉదాహరణకి శుక్రుడు 7th హౌస్లో ఉండి, గురువు కూడా 7th హౌస్లో ఉండి రాహు ఉన్నట్టయితే చాలా సివియర్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఇద్దరి మధ్య కూడా అవగాహన లోపము, ఈగో ప్రాబ్లమ్స్, డామినేషన్, భర్త నుంచి డామినేషన్, దీనివల్ల ఎక్కువగా మానసికంగా కృంగిపోవడము, సెపరేటివ్ ఫీలింగ్స్ రావడము, సెపరేట్ అయిపోదాము అనేటువంటి ఒక నిర్ణయానికి రావడము, ఇవన్నీ కూడా చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. 5th హౌస్, 7th హౌస్ వాటి యొక్క అధిపతులు రాహుతో సంబంధం కలిగి రాహు 7th హౌస్లో కనుక ఉన్నట్టయితే లవ్ అనేది మ్యారేజ్ దాకా దారి తీసినప్పటికీ కూడా లవ్ మ్యారేజ్ తర్వాత చాలా సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. దీంట్లో ప్రధానంగా మనం స్టడీ చేయవలసింది చంద్రుడు, బుధుడు, అలాగే రిలేషన్షిప్కి కారకుడైనటువంటి శుక్రుడు. ఈ ప్లానెట్స్ కనుక సప్తమంలో ఉన్నటువంటి రాహుతో సంబంధం కలిగి ఉన్నట్టయితే వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో చాలా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, రిలేషన్ ప్రాబ్లమ్స్ చోటు చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు నైసర్గిక పాపగ్రహాల యొక్క వీక్షణ కనుక ఉన్నట్టయితే, అందులోనూ వక్రించినటువంటి పాపగ్రహాల వీక్షణ ఉన్నట్టయితే మరింతగా తీవ్రంగా ఉంటాయి ఈ సమస్యలు. వక్రించిన కుజుడు చూడటము, వక్రించిన శని చూడటము, ఇటువంటివి కనుక ఉన్నట్టయితే ఎక్కువగా తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్కి. ఎప్పుడు కూడా 7th హౌస్లో రాహు ఉన్నప్పుడు కేవలం 7th హౌస్ రాహునే చూడకుండా 7th లార్డ్ యొక్క ప్లేస్మెంటు, రాహు 7th హౌస్లో ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు అనేది స్టడీ చేయడము, అదేవిధంగా 7th లార్డ్ పాజిటివ్గా స్ట్రాంగ్గా ఉన్నాడా లేదా, ఇదే 7th లార్డ్ నవాంశలో స్ట్రాంగ్గా ఉన్నాడా లేదా, పాజిటివ్గా ఉన్నాడా లేదా, మంచి స్థానాల్లో ఉన్నాడా లేదా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. నవాంశలో 7th లార్డ్ యొక్క ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్ స్టడీ చేయడము 7th హౌస్లో రాహు ఉన్నప్పుడు. అదేవిధంగా రాహువు నవాంశలో కూడా ఏ స్థానంలో ఉన్నాడు అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా సప్తమ రాహు ఉన్నప్పుడు ఆ రాహు మహాదశ కనుక నడుస్తున్నట్టయితే ముఖ్యంగా మనం అనాలిసిస్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే రాహు మహాదశలో ఆ ఫలితాలని రాహు ఇస్తాడు. ఏ గ్రహమైనా సరే ఎంత యోగంలో ఉన్నా అవయోగంలో ఉన్నా సమస్యల్ని సృష్టించే స్థానాల్లో ఉన్న ఆ గ్రహం యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో ఆ గ్రహం యొక్క ఫలితాలని ఆ జాతకుడు అనుభవిస్తాడు. కాబట్టి 7th హౌస్లో రాహు ఉన్నప్పుడు రాహు మహాదశ కనుక నడుస్తోంది మ్యారేజ్ టైంలో ముఖ్యంగా అని కనుక మనకు కనిపించినట్టయితే తప్పకుండా 7th హౌస్ రాహు యొక్క
రిజల్ట్స్ని అనలైజ్ చేసి వాళ్ళను వాళ్ళు కొంతవరకు మ్యారేజ్కి సిద్ధపరచుకుని మ్యారేజ్ లైఫ్ని హ్యాండిల్ చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే అటువంటి మ్యారేజ్ లైఫ్ కొంత కుదుపులకు లోనవుతూ ఉంటుంది కాబట్టి వీరు కొంత వారి ప్రయత్నాన్ని కూడా యాడ్ చేసి మ్యారేజ్ లైఫ్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆ ప్రయత్నం చేస్తూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.